8/2020 ప్రాతః మురళి. మధురమైన పిల్లలారా, తండ్రితో నిజాయితీగా ఉండండి. ఇదేంటిది? తండ్రితో నిజాయితీగా ఉండడం ఏమిటి? విచిత్రం కదా అది. తండ్రితో నిజాయితీగా ఉండడం ఏంటి అంటే ఇక్కడే గమ్మత్తు. మనం అప్పుడప్పుడు కోచి వేషాలు వేస్తాం. ఏమిటా కోచి వేషాలు? అటో గెంతు ఇటో గెంతు, ఇటో గెంతు అటో గెంతు వేస్తాం. అదన్నమాట. అలా గెంతులు వేయకుండా ఒకే ఉన్నటువంటి ఒక్కడే కదా. ఈ రెండో వాళ్ళు ఎవరు ఉన్నారా? ఈ రెండో వాళ్ళు ఉండేది అందరూ కూడా వీళ్ళు మధ్య మధ్యన ఈ ఆధ్యాత్మిక సంస్థలు సృష్టించాయి. మన మనసే ఇంతవరకు కూడా వీళ్ళ వైపు పోయింది. ఇప్పుడు అది కాదు నాయన ఇదని చెప్పేసి మనకి అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత మన సంస్కారం ఒకటి ఉందే, ఇది వదలదు. ఇది అటు ఇటు ఇటు ఇదా అదా అదా ఇదని చెప్పేసి ఏమో ఏం జరుగుతుందో ఇది కూడా చేద్దాంలే అని మళ్ళీ అటువైపుకి మనసులు పరుగులు పెడుతుంటాయి. ఇవన్నమాట కోటి వేషాలు. అందుచేత ఇలాంటివి ఏమీ కాకుండా నిశ్చయ బుద్ధితోటి నిజాయితీగా ఒక్క తండ్రితోటి ఉండండి అది చెప్తున్నాడు. మరి మనం ఒక్క తండ్రితోటి వింటున్నామా? అది మీకే, మీ విజ్ఞతకే విడిచిపెట్టేస్తున్నాం. ఎందుచేత భగవద్గీత చెప్పింది పరమాత్మనే, ఉపనిషత్తు చెప్పాయి పరమాత్మనే, వేదాలు చెప్పాయి పరమాత్మనే. మరి మధ్యన ఒకసారి ఆలోచించండి. 5000 సంవత్సరాలు దాటిన తర్వాత, అంటే 5000 సంవత్సరాలు వెనక్కి చూస్తే ఏ విధమైన ఆధ్యాత్మిక సంస్థ ఉందా పరిశీలించండి. 5000 సంవత్సరాలు ఇక్కడి నుంచి తీసుకొని వస్తే మీకు ఎన్ని రకాల ఆధ్యాత్మిక సంస్థలు కనబడ్డాయి. మరి 5000 సంవత్సరాల కిందట ఏముంది? ఈ భగవద్గీత కూడా లేదే. 5000 years కిందట ఈ భగవద్గీత లేదు. మరి అప్పుడేముంది? వేదమే. ఏకేశ్వరోపాసన మాంచ యో అవ్యభిచారి భక్తి యోగేన సేవితే. అది అంది అవ్యభిచారి భక్తి. భక్తిలోను కూడా వ్యభిచారి భక్తి. అలాగా భగవద్గీత అన్నమాట చెప్తాను. నేను నాకు ఇందులో మాటలు చెప్పడం లేదు, బాబాది కూడా చెప్పడం లేదు. భగవద్గీతలో మనం అందరం భగవద్గీతను పట్టుకుంటాం కాబట్టి భగవద్గీతలో విషయం మీకు తెలియజేస్తున్నా. భక్తి కూడా వ్యభిచారి భక్తి చెయ్యకండి. మాంచయో అవ్యభిచారి భక్తి యోగేన సేవితే. అవ్యభిచారి భక్తితో ఒక్క ఈశ్వర స్వరూపాన్ని ధ్యానించండి అని భగవద్గీత చెప్పింది. మరి మనం జ్ఞానం నేర్చుకున్నాం, జ్ఞానం మనకు అర్థమైంది. జ్ఞానం అర్థమైన తర్వాత ఈ మనసు జ్ఞానం రాకక పూర్వము, జ్ఞానం తెలుసుకోక పూర్వము మన మనసు ఎలాగున్నది అంటే, ఈ చిన్నప్పటి నుంచి అమ్మని నాన్నని చూసాము, సంఘాన్ని చూసాము, ఈ రకరకాల విధానాల పద్ధతులు చూసాము, దేవుడి పేరుతోటి భక్తి పేరుతోటి ఇవన్నీ మన మైండ్ లో ఫీడ్ అయిపోయాయి. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత తిరిగి మనం అవే ప్రారంభిస్తూ వచ్చాం. ఏది సత్యాసత్యం అనే విషయాలు మనకి గ్రహించే శక్తి అప్పుడు లేదు. అక్కడ జ్ఞాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు సత్యాసత్యాలు ఏంటి? ఈ డైలమా వచ్చి పడిపోయింది. ఇది నమ్మాలా, అది నమ్మాలా, అదా ఇదో ఇదో డైలమా పడిపోయాం. మరి డైలమా పడిపోయినప్పుడు మనకి మనం ప్రత్యక్ష ప్రమాణాలతో మనం తెలుసుకోవాలి కదా. దాని మరి ప్రత్యక్ష ప్రమాణం ఏమిటి అంటే అప్పుడు వెనక్కి వెళ్ళాలి. ఏమిటా వెనక్కి? 5000 years దగ్గరికి నుంచి చూస్తే ఈ ఆధ్యాత్మిక సంస్థలన్నీ వచ్చాయి. శంకర భగవత్పాదుల వారు అద్వైత సంస్థ స్థాపించాడు, ఉన్నది ఒకటి అని చెప్పేసి 3000 సంవత్సరాలు. అలాగనే వైష్ణవ మతం ఈ ఆళ్వార్స్ వచ్చారు 2000 సంవత్సరాల చివరి అక్కడి నుంచి ఇది వచ్చింది. మరి మిగతా శాక్తేయ మతము ఇది 2000-3000 సంవత్సరాలు అప్పుడు ఇది వచ్చింది. ఉన్న ఆధ్యాత్మిక సంస్థలు ఏవి చూడండి మీరు, అన్ని 5000 years లోపటే కనబడతాయి తప్ప మరి వెనుకకు లేవు. అప్పుడు వాళ్ళు ఎవరు లేరా? మరి వాళ్ళు ఎవరు భక్తి చేయలేదా? వాళ్ళు ఎవరిని ఆరాధించారు? ఎవరిని ఆరాధించి మోక్ష ప్రాప్తిని, ఉన్నత గతిని, ఉన్నత స్థితిని ప్రాప్తం చేసుకున్నారు అని మనకు మనం పరిశీలించుకొని ఏది సత్యము ఇవన్నీ పక్కన పెడతాం. కొన్ని వేదం ఏం చెప్పింది కరెక్టే? అసలు వేదమే అన్నిటికీ వేదం 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 ప్రతిదానికి వేదం అనుకుంటుంటాం. ఎవడ మీద మాట అన్నాడు అనుకోండి, శాసించాడు అనుకోండి, అబ్బా వీడు మాట వేదం వరా, వీడిది ఇంకేం తప్పదు చెయ్యాలి అని కొట్టి పడేస్తారు. అంటే వేదమంతా ప్రమాణిక అన్నమాట.
వేదము ఈశ్వరీయములు, వేదము ఈశ్వర కృతము. మరి అలాంటి వేదాన్ని పట్టుకోవాలి కదా. మరి వేదం చెప్పింది ఒక్క ఈశ్వర స్వరూపాన్ని పరమాత్మను ఆరాధించమని. మొత్తం వేదంలో 20,560 మంత్రాలు కనబడతాయి. అన్ని మంత్రాలలోనూ కూడా ఒక్క పరమాత్మను ఉపాసించమని చెప్పాయే తప్ప వ్యక్తి ఆరాధన లేదు, విగ్రహారాధన లేదు, ఎవరి గురించి చెప్పలేదు. సర్వకాల సర్వావస్థలు పరమాత్మనే. కొన్ని పక్కన పెడతాం వేదాన్ని. భగవద్గీత వచ్చింది, మరి భగవద్గీత కూడా ఒక పరమాత్మనే. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. 18 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 18 భాగాలు కూడా ఒక పరమాత్మను ఉపాసించమని చెప్పింది. అన్ని కలిపి పరమాత్మను పట్టుకోమనే. భక్తి యోగము, జ్ఞాన యోగము, విభూతి యోగము, తర్వాత విశ్వరూప సందర్శన యోగము, జ్ఞాన విజ్ఞాన యోగము, ఇవన్నీ కూడా ఆ పరమాత్మను ఉపాసన అన్ని పట్టుకుని ఒక పరమాత్మను పట్టుకోమని చెప్పింది. అంటే విభజించి చూపించారు అనుకోండి. ఇప్పుడు మనకు అర్థమైన తర్వాత మన మనసు ఈ సంస్కారాలతో ఉన్నవి కదా. ఏ సంస్కారాలు? ఇవో రకరకాల సంస్కారాలు. ఇది చేస్తే ఈయన గాని పట్టుకుంటే మాకు లాభం వస్తుంది, ఈ దేవుడిని పూజిస్తే మాకు ప్రాప్తి కలుగుతుంది, ఈ దేవుడిని పూజిస్తే మాకు మంచి జరుగుతుంది. ఈ విధమైన భ్రమలలోనికి మనం వెళ్ళిపోయాం. ఇలాంటి భ్రమల అన్నిటి నుంచి తప్పించి ఏకేశ్వరోపాసన, సర్వకాల సర్వావస్థల యందును ఆ పరమేశ్వరుడు జగత్పిత సత్శీల సంపన్న స్వరూపుడు ఆ పరమాత్మను ఉపాసించాలి. ఆ ఉపాసించేటప్పుడు మీ మనస్సు ఏది అటు ఇటు వెళ్ళకూడదు. అదనమాట నిజాయితీగా చెప్తున్నారు. తండ్రితో నిజాయితీగా ఉండండి. మీ సత్యమైన చార్టును పెట్టండి. ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకండి. ఒక్క తండ్రి శ్రేష్ఠ మతమని అనుసరిస్తూ ఉండండి. అంతే, మరి తిరుగులేదు. ఏమి చెప్పాడో ఆ పరమేశ్వరుడు అదే పరమాత్మ. ఆ చెప్పిన పరమాత్మ చెప్పిన జ్ఞానమే మతం. అంతమించి వేరే మతం చెప్పి ఎక్కడ కూడా ఏమీ లేదు. ఆ పరమాత్మ చెప్పింది, ఒక్క పరమాత్మ చెప్పినటువంటి మతాన్నే అనుసరిస్తూ ఉండండి. బాబా ప్రశ్న, ఎవరైతే పూర్తిగా 84 జన్మలు తీసుకుంటారో వారి పురుషార్థం ఎలా ఉంటుంది? 84 జన్మలు, ఫస్ట్ బర్త్ నుంచి లాస్ట్ బర్త్ వరకు కూడా 84 బర్త్స్ అనుకుంటున్నాం కదా. ఈ 84 జన్మలు కూడా మొదటి నుంచి లాస్ట్ వరకు తీసుకుని ఎలా తీసుకుంటున్నారో వారి పురుషార్థం ఎలాగుంటది? అది ప్రశ్న. ఎలాగుంటది? జవాబు, వారు నరుని నుంచి నారాయణుడిగా అయ్యేందుకు విశేషమైన పురుషార్థం చేస్తూ ఉంటారు. కర్మేంద్రియాలపై పూర్తిగా వారికి నియంత్రణ ఉంటుంది. ఈ కర్మేంద్రియాలన్నీ కూడా నేను మీకు సత్యార్థ పరికట్లో ఒక పోస్ట్ పెడతాను. ఇప్పుడు ఈ శరీరాన్ని స్కెల్టన్ పెడతాను చూడండి. అలాంటి రక్త మాంసాలతోటి, ఎముకలతోటి, పొట్ట, ఈ గుండి, వేళ్ళు, ఈ చెము, ఈ మాంసము, ఈ ఎముకలతోటి భయంకరంగా కనబడుతుందా మొత్తం అన్ని చూస్తే? అలాంటి ముద్ద, మాంసపు ముద్దతో పాటు ఎముకలు, రక్తము, ఈ శరీరము మనము ఆలోచించండి. కాదు కదా. ఈ శరీరం లోపల నడిపించేటటువంటి చైతన్య శక్తిని కదా మనము. మరి ఇలాంటి చైతన్య శక్తి 84 జన్మల నుంచి, అంటే ఫస్ట్ బర్త్ నుంచి లాస్ట్ బర్త్ వరకు కూడా జన్మలు తీసుకుంటుంది కదా. ఇలాగ జన్మలు తీసుకునేటటువంటి వాళ్ళ యొక్క పురుషార్థం ఎలాగుంటుంది? చాలా విశేషంగా ఉంటుంది. అంతటి విశేషత ఎక్కడ ఉంటుంది? ఒకటి, వాచ. వ్యక్తం అవ్వకూడదు. మనం వ్యక్తమైపోతున్నాం, అక్కడే చికాకు పడిపోతున్నాం. ప్రతి దాంట్లో వ్యక్తమైపోతాం. ఎలా వ్యక్తమైపోతాం? మీరు కానీ వ్యతిరేకిస్తున్నారు అనుకోండి, మీ మీద వ్యక్తమైపోతాం. నువ్వు అలాగా, నువ్వు ఇలాగ పోయాం, పురుషార్థం అయిపోయింది. ఇది కాదు. వారి పురుషార్థం ఎలా ఉంటుంది? చాలా విశేషంగా పురుషార్థం ఉంటుంది. కర్మేంద్రియాలపై వారికి పూర్తి నియంత్రణ ఉంటుంది. మరి కర్మేంద్రియాల పైన పూర్తి నియంత్రణ ఎలాగొస్తుంది? ఈ శరీరం స్కెల్టన్ అన్నాను కదా, ఈ నర్వస్ నాడీ మండల వ్యవస్థ, ఈ చిన్న మెదడు దగ్గర నుంచి లాస్ట్ స్పైనల్ కార్డ్ లాస్ట్ పోస్ట్ వరకు వచ్చి మొత్తం అంతా నాడులతో ఈ శరీరం అంతా అన్ని కర్మేంద్రియాలకు వెళుతుంటుంది. ఆత్మకు ఈ యొక్క జ్ఞానశక్తి ఏదైతే ఉందో ఈ కర్మేంద్రియాల మీద ఫోకస్ చేసేస్తుంటుంటే ఈ కర్మేంద్రియాలు బాహ్య ప్రపంచం యొక్క సంపదల మీదకి, వైభవాల మీదకి, వ్యక్తుల మీదకి, ఇంకా రకరకాలుగా ఇది వెళ్ళిపోతుంటుంది. ఇది వద్దనుకున్నా వెళ్ళిపోతుంటుంది. అంటే ఏంటి కారణం? ఇక్కడ వెళ్ళడానికి మనస్సే కదా కారణము. మనసు కూడా కర్మేంద్రియమే కదా.
ఈ మనస్సును కంట్రోల్ చేసేస్తుంది. ఏది కంట్రోల్ చేస్తుంది? ఒకటి జ్ఞానం. జ్ఞానం తెలుసుకున్నంత మాత్రం ఎవరికీ కంట్రోల్ అవ్వదు. మరి ఎలా కంట్రోల్ అవుతుంది? జ్ఞానము తెలుసుకున్న తర్వాత రెండు భాగాలు, మీరు రెండు పనులు చెయ్యాలి. ఒకటి ధారణ చెయ్యాలి, మనన చింతన ధారణ. ఈ మనన చింతన ధారణకి మీకు పవర్ కావాలంటే యోగం చెయ్యాలి. చూస్తారా? అప్పుడు ఏమవుతుంది? మనసు స్వాధీనం అవుతుంది. మనసే కదా పరిభ్రమిస్తుంది బాహ్య ప్రపంచానికి. మరి మనస్సును స్వాధీనపరుచుకోవడానికి ఆత్మకు శక్తి వచ్చేస్తుంది. అప్పుడు మనసును కంట్రోల్ చేస్తుంది. మనసు ఎప్పుడైతే కంట్రోల్ అయిందో ఈ కర్మేంద్రియాలు అయిపోతాయి కదా. నేను చూడకూడదు, క్లాస్ అయిపోతుంది, క్లాస్కి వెళ్ళాలి, ఇది సంకల్పం. ఎక్కడ వచ్చింది సంకల్పము? ఎక్కడ ఉద్భవించింది? మనస్సులో అనుకుంటున్నాం, కానీ మనస్సు కాదు, ఆత్మగా. ఆత్మ సంకేతము మనస్సు ద్వారా బాహ్యం తీసుకొచ్చేసింది బయటికి. ఎలా తీసుకొచ్చింది? కర్మేంద్రియముల ద్వారా. ఏడైపోతుంది, క్లాస్కి వెళ్ళిపోవాలము, మీరు ఎవరైనా డిస్టర్బ్ చేయకంటారా అని పిల్లలు చెప్పేసుకుంటున్నారు. చెప్పుకుని 7 గంటలకు వచ్చేయాలి అంటే 7 గంటలకి క్లాసుకు వెళ్ళాలనేటటువంటి ఆలోచన మనసు అనుకుంటున్నాం, కానీ కాదు. లోపల ఉండేది ఆత్మలో జరుగుతుంది ఆ సంకల్పం. ఆత్మలో ఎప్పుడైతే జరిగిందో దాన్ని ఏం చేస్తుంది? బయటికి వ్యక్తం అవుతుంది. ఎలా వ్యక్తం అవుతుంది? మనసు ద్వారా వ్యక్తం అవుతుంది. మనసు ద్వారా వ్యక్తమైనటువంటి దానిని ఇమ్మీడియట్ గా శరీరం అంతా వ్యాపించేస్తుంది ఆ సంకల్పం. ఎప్పుడైతే శరీరం అంతా వ్యాపించేసేసిందో అప్పుడు గబగబా మీరు ఈ తయారీ అయిపోతుంటారు. శరీరం తయారు చేసుకుంటారు, మీ పనులు కట్ చేసేసుకుంటారు, 7 గంటల టక్కన ఆన్ చేసి కూర్చుంటున్నారు. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆత్మల సంకల్పం ఉత్పన్నమైపోయి మనసు క్యారెట్, మనసు వాహకం అయిపోయింది అనమాట. వాహకం అయిపోయి కర్మేంద్రులకు అందించేస్తారు. వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లో అంది. సెకండ్ కాదు, సెకండ్ లో 1 నుంచి 100 into 100 కాన్షియస్ 10,000, 10,000 సెకండ్లో ఒక్క భాగంలో టక్కన వెళ్ళిపోతుంది మనసులోంచి ఈ సంకల్పం కర్మేంద్రియాలకి. వెంటనే కర్మేంద్రియాలు ఆ విధంగా చేసేస్తే, ఇలాగనే మీ ఆలోచనలు బాహ్య ప్రపంచం మీదకి, వ్యక్తుల మీదకి, లేదా ఈ తమో గుణగణాల మీదకి వ్యాప్తమైపోతుంది. మరి ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే ఒకటి జ్ఞాన మనన చింతన, రెండవది మనన చింతన అయిన తర్వాత ధారణ. ఈ జ్ఞాన మనన చింతన ధారణ మధ్యన మీరు యోగంలో ప్రశాంతంగా కూర్చోవాలి. డెడ్ సైలెన్స్ లోకి వెళ్ళిపోవాలి. డెడ్ సైలెన్స్ లోకి వెళ్ళాలంటే మీరు సాధన చేయాలి. సాధన చేయటం వల్ల అంతర్లీనంగా ఉండినటువంటి మానసిక శక్తి, ఆత్మశక్తి అది మేల్కొంటుంది. అర్థమవుతుంది కదా? మరి ఆ విధంగా యోగ సాధన చెయ్యాలి. యోగ సాధనలో ఏం జరుగుతుంది? ఈ నాడీ మండల వ్యవస్థకి ప్లంటీ ఆఫ్ ఆక్సిజన్ అందుతుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ అందిందో అప్పుడు నాడీ మండల వ్యవస్థ, మీకు చిత్రం అందిస్తుంది చూడండి, నరాలు చిన్న చిన్న వెంట్రుకలాగా ఉంటాయి నరాలు, వాటన్నిటికీ ఆక్సిజన్ అందిపోతుంది. బ్రెయిన్కి అందిపోతుంది, ఈ మెడుల్ ఆబ్లాంగ్ అందిపోతుంది. అప్పుడు ఆత్మ పర్ఫెక్ట్ గా ఉండగలుగుతారు. ఎందుచేత? మీ సంస్కారాలు అన్నీ కూడా లోపల నిక్షిప్తమై ఉంటూ ఈ సంకేతకాలు ఈ మనసు ద్వారా బయటకు వెళ్ళిపోతున్నప్పుడు వాటిని నియంత్రించే శక్తి మీకు లేకుండా పోతుంది. చేయకూడదు, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, ఇది మాట్లాడకూడదు అనుకుంటూ ఉంటుంటారు, కానీ అందులో పడిపోతుంటారు. కారణం ఏమిటి? మనసుకి శక్తి లేదు. మనసుకి శక్తి కాదు, ఆత్మకి శక్తి లేదు. ఆ ఆత్మకి శక్తి కావాలంటే డెడ్ సైలెంట్ లో ఉండాలి. మీరు యోగ సాధన చేయాల్సిందే. యోగ సాధనలో శరీరానికి ఏం కావాలి? ప్లంటీ ఆఫ్ ఆక్సిజన్ అందిపోతుంటుంది. కావాలని చూడండి, మీరు బాగా అలిసిపోయారు అనుకోండి, అలిసిపోయిన తర్వాత అమ్మమ్మ కొంచెం అక్కడికి వెళ్ళి నాకు మంచి దిగో ఈ స్పెషల్ గా కర్రీ వండమని నన్ను అన్నాను అనుకోండి, ఇప్పుడు నేనేం అనలేను, నేను తర్వాత చేస్తానండి, నువ్వు రెస్ట్ తీసుకోవాలి అనేస్తారా? అనరా? అనేస్తారు. అనేసిన తర్వాత లేకపోతే మీ స్త్రీవారు అప్పుడు తిరిగి మా ఆఫీస్ పని చేసుకుని వచ్చేసారు. ఇంటికి వచ్చేటికి 12:30, 1 గంట, 2 అయిపోతుంది. ఏమన్నా కొంచెం అలా బాధలకి వెళ్ళి ఇది ఒక్కడే పట్టుకొచ్చిరా అంటే వెంటనే ఏమంటారు? ఇప్పుడు నాకేం చెప్పకో, నాకు ముందు భోజనం పెట్టి ఆకలిస్తుంది, రెస్ట్ తీసుకోవాలి అంటారు. తీసుకొని రెస్ట్ తీసుకుంటారు. రెస్ట్ తీసుకున్న తర్వాత 4 గంటలకు 5 గంటలకు మేల్కొంటారు కదా, ఇంతకేదో అన్నా కదా ఇప్పుడు చెప్తేస్తారంట. ఏం జరుగుతుందంట? ఆ నిద్రలోను మీ శరీరంలో ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, సూక్ష్మేంద్రియాలు, వీటికన్నా సూక్ష్మంగా కణజాలం, 1000 కోట్ల కణములు, పరమాణువులు కలిపి ఉంటాయి. ఈ పరమాణువులు, ఈ కణజాలం అంతా కూడా కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది.
ఈ విశ్వం అంతా కాస్మిక్ ఎనర్జీ ఉంది, ఇది రిసీవ్ చేసుకుంటది. రిసీవ్ చేసుకుని అవి శక్తివంతంగా లోపల మారుతాయి. శక్తివంతంగా మారిన తర్వాత అప్పుడు మీకు ఏమవుతుంది? మంచి ఉత్తేజం వస్తుంది. ఉత్తేజం వస్తే అప్పుడు మీరు ఏ పని చెప్పినా చేయగలుగుతారు. అది ఆ ఉత్తేజ స్థితి ఒకటి నిద్రలో వస్తుంది, రెండవది యోగ సాధనలో వస్తుంది. యోగలో మీరు ఎప్పుడైతే డెడ్ సైలెన్స్ లో గడిపారు అనుకోండి, ప్రశాంతంగా కూర్చున్నారు అనుకోండి, ఇంకేమీ లేదు, ఒకే బాబా, ఏక బాపు దసరానా పోయి కూర్చొని తండ్రి దగ్గర నుంచి మీరు ఏం చేసుకుంటారు? ఎప్పుడంటే చేస్తారు. మీరు శాంతి సాగరులు, మీరు ప్రేమ సాగరులు, మీరు దయా సాగరులు, మీరు ఆనంద సాగరులు, పవిత్రతా సాగరులు, ఇవి నేను ప్రాప్తం చేసుకుంటున్నాను. ఇదే కదా కామెంటరీ. ఇవి చేస్తుంటారు. ఇవి చేయటం వలన మీకు తెలియకుండానే దానికి హిప్నాటైజ్ అయిపోతుంది మీ శరీరం కణజాలం అంతా కూడా. అదే విధంగా నెక్స్ట్ ఉండగలుగుతారు. ఇది అన్నమాట ఈ కర్మేంద్రియాలు వశం చేసుకోవడం. ఇలాగ మీరు కర్మేంద్రియాలు మీరు వశం చేసుకోవాలి, ఉంటాయని చెప్తున్నారు. పూర్తి నియంత్రణ ఉంటుంది. వారి కనులు వికారిగా ఉండవు. ఇప్పటి వరకు ఎవరైనా చూస్తే వికారి ఆలోచనలు వస్తూ ఉంటే, వికారి దృష్టి ఉంటే, వారు పూర్తిగా 84 జన్మలు తీసుకునే ఆత్మ కాదు. ఇంకా ఇప్పటి వరకు కూడా వికారి దృష్టి ఉంది అంటే అర్థం ఏమిటి? 84 జన్మల ఆత్మ కాదు. ఇంకా 84 జన్మలు తీసుకున్న ఆత్మ ఏంటి? పూర్తి సతో ప్రధాన స్థితి అంటే ఆత్మస్థితి. ఎవరిని చూసినా ఆత్మే. ఈ శరీరం ఎవరిని చూసినా ఇంకా స్త్రీ పురుష అనే భేదం లేదు, అందరూ ఆత్మలే. ఈ వేషాలు తొడుగులు వేసుకున్నారు. ఇది అర్థం చేసుకోండి. ఓం శాంతి. ఇది పాపపు ప్రపంచమని మధురాతి మధురమైన పిల్లలకు తెలుసును. పుణ్య ప్రపంచం గురించి కూడా పిల్లలు తెలుసుకున్నారు. ముక్తి, జీవనముక్తి అని పుణ్య ప్రపంచాన్ని అంటారు. అక్కడ పాపము జరగదు, దుఃఖ ధామము రావణ రాజ్యములో పాపము జరుగుతుంది. అయితే ముక్తి, జీవనముక్తి. ముక్తి అంటే విడుదల, జీవన్ముక్తి అంటే దేనిలోనైతే మనం బంధింపబడి ఉన్నామో, బంధింపబడి ఉండినటువంటి దానిలో నుంచి ఆ బంధం నుంచి బయటికి రావడం, వస్తూ జీవిస్తూ ఉండడం. రెండు ఇక్కడ జరగాలి. ఇప్పుడు ఎందుచేత ఇక్కడ జరగాలి? మేము స్టడీని విడిచిపెట్టేస్తామండి, సత్యలోకంలో అనుభవం చేసుకుంటామంటే ఆ సత్యలోకంలో మీకు ఎలాగ అనుభవం అవుతుంది? ఇక్కడ సాధన లేకుండా ఈ సంస్కారం తీసుకుని వెళ్ళాలి కదా అక్కడికి. మరి ఆ సంస్కారాన్ని అక్కడ తీసుకుని వెళ్ళాలంటే అదేదో సంస్కారం ఇప్పుడే మీకు ప్రాక్టీస్ కావాలి కదా. వదిలిపెట్టండి, వదిలిపెట్టి అన్ని పట్టించుకోవద్దు. పెద్దవాళ్ళు అయిపోయారు కదా, పిల్లలు చూసుకుంటారు అన్నిటికీ. ఒరే ఇంకా ఇంత వయసు వచ్చినా ఈ పిల్లలు ఏదో చేస్తుంటుంటే అది చేయలేదు మీరు, ఇది చేయలేదు మీరు, ఎలాగ ఉండండి అలాగే. నేను వాళ్ళకి ఇదా? వాళ్ళు మీరు ఆశ్రయించి పెరిగారు కదా, పెద్దవాళ్ళు అయ్యారు కదా, ఇంకా చెప్పాలా మీరు వాళ్ళకి? వాళ్ళే పడతారు తిప్పలేవో. ఈ శుభ్రంగా భోజనం అందుతుందా లేదా? అందుతుంది. శుభ్రంగా హ్యాపీగా ఉంటున్నారు లేదా? ఉంటున్నారు. మీకు ఏం కావాల్సి అన్నీ వస్తున్నాయి లేదా? వస్తున్నాయి. ఇక మీకెందుకు ఆగోలా? వాళ్ళకి అన్నండి, వాళ్ళ కింద మీద పడి వాళ్ళే నేర్చుకుంటారు. ఎప్పుడుకో వదిలిపెట్టండి. మీకు కావాల్సింది ఏంటి? మీ మనస్సుని మీరు స్వయంలో తెచ్చుకొని మీ పరివర్తన చేసుకోవడానికి మీరు ఎలాగ మీ స్వ ఉన్నత కోసం. ఇది వానప్రస్థానం. దేవా సర్వాధారా పాడితి మీ మా మనసారా మా మొర వినుమా
निराकारा ओंकारा सदाधारा देवा सर्वाधारा అనిత్యమున నిత్యము జ్ఞానము అశుచియందు శుచి అనుభావము దుఃఖము నీ సుఖమనుకొనుట శరీరమును ఆత్మగా కనుట అవిద్యానగా ఇది కదా ఈ అవిద్యను ఉనికి సదా నిన్ను మరచితి నీంత వరకు ఇక నిజము తెలిసిది ఓంకారా సదాధారా దేవా సర్వాధారా నిన్ను పాడితివి మా మనసారా మా మొర వినుమా నిరాకారా ఓంకారా సదాధారా దేవా సర్వాధారా